క్షమాపణ చెప్పాలి చంద్రబాబు గారికి వెంటనే. క్షమాపణ చెప్పాలి చంద్రబాబు గారికి వెంటనే. క్షమాపణ చెప్పాలి చంద్రబాబు గారికి వెంటనే. చేయాలి అంబటి రాంబాబును వెంటనే. అరెస్ట్ చేయాలి అంబటి రాంబాబును వెంటనే. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు గారు అనిశ్చిత వ్యాఖ్యలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన చేయటం ఇది బాధాకరం. దాని భాగంగానే ఈరోజు మడకశిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో మరి ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మం దానం చేశాం. ఈ విషయం పైన అంబటి రాంబాబు వ్యాఖ్యల పైన తీవ్రంగా ఖండిస్తూ అంబటి రాంబాబు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మరి పోలీసు యంత్రాన్ని కోరుతున్నాం. అసలు వీళ్ళు మనుషులేనా? వీళ్ళకి మానవత్వం ఉందా? వీళ్ళు ఈది రౌడీలు మాత్రం ఈరోజు జొరబడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అనేది తెలవకుండా మాట్లాడుతున్నారు. తల్లి బిడ్డ అనేది లేకుండా మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ ఉన్నత కుటుంబంలో ఉన్న చరిత్ర కలిగిన నాయకుడు 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 17 సంవత్సరాలుగా ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తున్న వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన తీరు, అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఒక వీధి రౌడీ, ఇటువంటి వ్యక్తుల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో జీవించే హక్కు కూడా లేదు. వెంటనే అరెస్ట్ చేయాలి. అంబటి రాంబాబు అనే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అవుతే, ఒక మనిషి అనేవాడవుతే, నీకు మానవత్వం ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఇంతవరకు చరిత్రలో ఆ ఇటువంటి వ్యాఖ్యలు మేము నోటించి చెప్పడానికి కూడా మా నాయకుడి మీద చేసిన వ్యాఖ్యల్ని ఈరోజు బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ అయిన నాయకుడు అవుతే, మీ పార్టీ క్రమశిక్షణ ఉంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి అంబటి రాంబాబుని వెంటనే సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉన్నట్టుగా, మర్యాద ఉన్నట్టుగా ఒక నాయకుడు, ఒక పార్టీ నాయకుడు అనేది ఉంటుంది. కానీ లేని పచ్చాన వాళ్ళల్లో కూడా నువ్వు ఒక చేరికైనడు. ఎందుకంటే మొట్టమొదటి వీళ్ళకి అందరికి కూడా ఒక యూనివర్సిటీ మాత్రం తయారు చేసి బూతులు మాట్లాడిచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఈరోజు నిన్ను చూసుకొని రెచ్చిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు వ్యాఖ్యలు చేయడం కూడా ఇవన్నీ కూడా పక్కదారి మళ్ళాలని, ఏది అయితే కల్తీనే విషయం ఈరోజు దర్యాప్తు ముమ్మరంగా ఉంది, కోర్టులలో జరుగుతూ ఉన్నది. ఇది కల్తీ జరిగింది. ఈ నెయ్యి అనేది దీని పక్కదారి మళ్ళించడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. రాంబాబుకు పోయే కాలం దగ్గర పడింది. పోయే కాలం దగ్గర పడి కాబట్టి ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని అవి మాట్లాడిన మాటలు, ఆయన దూషించిన మాటలు, ఆయన చేసిన వ్యాఖ్యలు, అనిశ్చిత వ్యాఖ్యలు, ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యల పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు బాధగా ఉంది. ఎందుకంటే మేము కూడా బూతులు తిట్టగడతాం. మా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, మా నాయకుడు మాకు సిద్ధాంతాలు నేర్పించినాడు. కాబట్టి ఈరోజు నీ యొక్క షీడర్లు, నీ యొక్క పనికమాల్ని ఎదవలు ఇటోళ్ళంతా చేరి రాజకీయాలు దిష్టి పట్టిపోతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వీళ్ళకి ఏం నేర్పిస్తున్నాడు? ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాలలో కూడా పరువు ప్రతిష్ఠుండే ఒక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో మరి అటువంటి సంస్కృతి ఉండే రాష్ట్రాన్ని ఇటువంటి సన్నాసులంతా తీసుకొచ్చి సబ్జెక్ట్ లేని, సంస్కారం లేని వాళ్ళందరినీ అసెంబ్లీలోనే ఆ రోజు భువనేశ్వరమని ఆ విధంగా ఆ యొక్క మన గన్నవరం వంశీతో మాట్లాడించాం.
ఆ పానపరకలు సన్నాసి ఆ కొడాలిని అంతా మాట్లాడించావు. ఆ గుడివారిని అమర్నాథ్, ఆర్కే రోజా ఇటోళ్ళందరినీ సిద్ధాంతాలు లేని వాళ్ళని, పార్టీకి క్రమశిక్షణ లేని వాళ్ళని తీసుకొచ్చి ఎదట పార్టీల్ని తిట్టించడానికి, ముఖ్యమంత్రుల్ని దూషించడానికి, దీనికైనా జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నేను స్థాపించింది ఇందుకైనా మీ పార్టీకి ఇదేనాలా? శాశ్వత అధ్యక్షుడు ఎందుకు చెప్పుకుంటున్నావే? మీ పార్టీకి పుట్టుగెత్తలు లేకుండా పోతాయి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీని ఇప్పటికే కాలగర్భంలో కలిపేసినారు, రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కలిపేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికన్నా నీకు నీతి నిజాయితీ ఉంటే, నీకు మానవత్వం ఉంటే, ఒక ముఖ్యమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, ఇటువంటి దూషించినప్పుడు, అనిర్దిష్ట వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే రెస్పాండ్ కావాలి. అంబటి రాంబాబును సస్పెండ్ చేయాలి. తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు వీళ్ళకి. మొట్టమొదటిగా నిన్ను అరెస్ట్ చేయాలి. నువ్వు అందరికి కూడా నీకు ఈ పదవి ఇస్తా, ముఖ్యమంత్రిని తిట్టండి, ఉప ముఖ్యమంత్రిని తిట్టండి, నారా లోకేష్ బాబుని తిట్టండి, మహిళలను తిట్టండి అని నువ్వు వీళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. వెంటనే నువ్వు రాజీనామా చేయాలి నీ పార్టీకి. ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా అసలు నీకు నైతిక విలువ లేదని చెప్తున్నాం. ఎందుకంటే ఆనాడుగా చూసాం, నిన్ను చూసి మీ యొక్క వైఎస్ఆర్ పార్టీ మూకలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, నోటుకొచ్చినదిగా దూషిస్తున్నారు. ఆనాడు చూసాం 2017లో నంద్యాలలో ఆనాటి ముఖ్యమంత్రిని కూడా ఏ విధంగా నువ్వు మాట్లాడావు, నన్ను రోడ్లో కాల్చేయమని చెప్పావు. ఆ రోజు నిన్ను వదిలిపెట్టారు కాబట్టి ఈరోజు మీ నాయకులు కూడా రెచ్చిపోతున్నారు. అందుకనే మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి వెంటనే అంబటి రాంబాబుని కానీ, అతను జోగి రమేష్ 82 రోజులు జైల్లో ఉండి నేను వచ్చినవే, చిగ్గు చర్మ అనేది లేదా నీకు? కల్తీ మద్యంలో ఇచ్చలవిడిగా దోపిడీ జరిగిందే, మొలకల చెరువులో మరి కల్తీ మద్యాన్ని తయారు చేసినవే, మళ్ళా తీసిపోయి విజయవాడలో మరి అక్కడ పెట్టావే, ఇబ్రిపట్నంలో మరి ఇన్ని రకాలుగా చేసి మళ్ళా జైలుకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏందో నన్ను ఏం చేయలేరు, మేము భయపడలేం. భయపడిన ఎదవలు ఎందుకు దాక్కొని ఎందుకు తిడతారు? రెడ్డి బుక్ అన్నారు. మరి రెడ్డి బుక్ చూస్తే అంత భయం ఎందుకు? మీరు తప్పు చేయనోడవుతే ఎందుకు మీరు భయపడతారు? ఇంకా మీ వాళ్ళంతా చాలామంది లేరా? వాళ్ళందరి మీద ఎందుకు? మీ దొంగతనం చేసి ఉంటేనే కదా, ఈ కల్తీ మధ్యలో మీకు భాగస్వాములు అయి ఉంటేనే కదా, ఈ అరాజకాలకు దోపిడికి మీరు భాగస్వాములు అయి ఉంటేనే కదా, మీరు ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఎర్రచంద్ర మాఫియా, ఇన్ని రకాలుగా మాఫీలు చేసిన వాళ్ళు. అందుకే రెడ్డి బుక్ దాని పని అది చేస్తున్నారు. అందరికీ రెడ్డి బుక్ ఇదే కాలే. ఈ జిల్లాలో అక్కడ ఎంతోమంది ఉన్నారు, మీకే ఎందుకు వర్తిస్తున్నది? మీరు పాల్పడినారు కాబట్టి, మీరు ఆ యొక్క నాసిరకం మధ్యలో, మీరు కల్తీ మధ్యలో మీ కుంభకోణానికి మీరు దానికి నీతికి నిగ్గు తెలిసింది కాబట్టి వీళ్ళే దీనికి ఈ యొక్క కల్తీ మద్యానికి జోగి రమేష్ అని చెప్పినారు కాబట్టి నిన్ను అరెస్ట్ చేసినారు. ఇంకొక పెద్ద మనిషి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే ఎర్రచంద్రం అంతా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎర్రచంద్రం అంతా తిరుపతి నల్లమల అడవులలో కూడా చెన్నైకి విదేశాలు తరలించి మరి మధ్యలో కుంభకోణంలో నిగ్గు తెలిస్తే అరెస్ట్ చేసి ఆ పెద్ద మనిషి కూడా వచ్చి నిన్న మాట్లాడతారు. అసలు బుద్ధి చిగ్గు చెర ఉండోలోతే ఒక్క సూర్యు తప్పు చేస్తే
ఆ తప్పుని ఏ విధంగా సగరుద్దుకోవాలా, ఇంకొక తప్పు చేయకుండా ఏ విధంగా నడుచుకోవాలనేది ఉండాలి. కానీ మీకు మానవత్వం లేదు. మీ నాయకుడే ఆర్థిక నేరగాడు. ఇంకా మీరు నేరగాళ్ళు కారా? మీరు మద్యాన్ని విచ్చలవిడిగా మరి దోపిడీ చేయరా? కల్తీ నెయ్యి తయారు చేయరా? ఆ భూమా కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి మీరు కాదా? వాస్తవం కాదా? మీ గుండెలు మేము చేసుకొని చెప్తారా? కల్తీ నెయ్యితో వెంకటేశ్వర స్వామి అంటే, ఏడుగొండల వెంకన్నంటే ప్రపంచ దేశాలలో కూడా ఆ ప్రసాదం దొరకపోతుందా, స్వీకరించబోతామా అని ఎంతో భక్తితో మరి ఎంతోమంది భక్తులు వస్తే అటువంటి భక్తులకి ప్రసాదం ఇచ్చేప్పుడు కల్తీని మరి తయారు చేసి ఆ దేవుడు, ఆ భగవంతుడు మీకు ఒక రోజు సరైన శాంతి చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోనని కూడా హెచ్చరిస్తూ అంబటి రాంబాబు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, నీకు నీతి నిజాయితీకి నీ పార్టీకి విలువలుంటే అంబటి రాంబాబుని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.